అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్‌ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను క్లిక్ చేయండి. ప్రతిరోజు 11 జపమాలలు ఈ మంత్రాన్ని పఠించినట్లయితే మీకు రావాల్సిన ధనం వాటంతటే వస్తాయట. ఆ మంత్రమేమిటో తెలుసుకుందాం. ఓం నమః సర్వలోకవశం కార్య కురు కురు స్వాహ. ఓం నమః సర్వలోకవశం కార్య కురు కురు స్వాహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 11 జపమాలలు చేస్తే మీకు రావాల్సిన ధనం వాటంతటా అవే వస్తాయి. సొంత ఇల్లు చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండదు. అటువంటి వారికి ఈ మంత్రం దివ్యౌషధం. అలాగే వశీకరణ తిలకం అది ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కదంబ చెట్టు పూలను బాగా దంచి రసం తీసి పత్తితో వత్తి చేసి దానికి పట్టించి అమావాస్య అర్ధరాత్రి సమయంలో ఆవు నేతితో దీపారాధన చేసి దీపం కొండెక్కినాక ఆ వత్తిని రాగి పళ్ళెంలో కర్పూరం కలిపి కాల్చి ఆ భస్మం అష్టగంధంతో కలిపి రోజూ స్నానం చేసి బొట్టు పెట్టుకున్నచో సమాజంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. రావాల్సిన ధనం వస్తుంది. భార్యాభర్త మధ్య సఖ్యత పెరుగుతుంది. అంటే చందనం, కర్పూరం, గోరోజనం, కస్తూరి, దేవదారు, తుంగగడ్డలు, కృష్ణాగురు, కుంకుమ ఈ 8 రకాలను కలిపితే అష్టగంధం అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.